శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు స్వామి గారు. మీకు జంధ్యాల గారి సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ మర్చిపోలేమండి. అసలు ఎప్పుడు మర్చిపోలేము. నవ్వటం ఒక యోగం, నవ్వకపోవటం రోగం, నవ్వించడం ఒక భోగం, ఏదో అన్ని చెప్పాడు ఆయన. సో ఓకే, అయితే ఇక్కడ జంధ్యాల గారి సినిమాల్లో మాక్సిమం ఏ క్యారెక్టర్ అయినా సరే సార్ కమెడియన్స్ ఉంటారు. ఎక్కువగా కామెడీ క్యారెక్టర్స్ మనకు కనిపించే వాళ్ళలో కొన్ని క్యారెక్టర్స్ మాత్రం కొందరు నటీనటులు మాత్రం రిపీటెడ్ అవుతా ఉంటారు. ఆ ఇంపార్టెంట్స్ ఉంటారు అన్నమాట ప్రతి సినిమాలో. అలాంటి వాళ్ళలో చెప్పుకోదగిన వ్యక్తి సుత్తి వీరభద్రరావు గారు. సుత్తి వీరభద్రరావు గారు మరి వేలుగాను విడదీకండి. మరి లేదు, నేను అనేది తర్వాత చెప్పుకుందాం. అట్లా ఇద్దరు ఉన్నారు. వీరభద్రరావు గారు ఎంచేదంటే వీరభద్రరావు గారిని కమెడియన్ అనుకుంటారు కానీ కమెడియన్ కాదండి, విద్యాధికుడు, విజ్ఞానాన్వేషి. ఎప్పుడు కూడా ఆయనకు ఒక పెద్ద లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో బ్రహ్మాండమైన పుస్తకాలున్నాయి, కవులు రచయితలే పుస్తకాలున్నాయి. సపోజ్ మన విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు, భాగవతం, రామాయణ భాగవతాలు అన్నీ కూడా ఒక పెద్ద లైబ్రరీ ఉంది. అది నోబడీ కెన్ ఎక్స్పెక్ట్. అది లైబ్రరీ ఉందని కానీ ఇదని కానీ విద్యాధికుడు కూడా. కాకపోతే ఏంటంటే ఆయన జీవితాన్ని కూడా అచిరకాలంలో కొద్ది కాలం మాత్రమే ఉంచగలిగాడు. ఆయన జీవితం ముగించింది, జీవనం ముగిసిపోయింది, కొద్ది కాలమే. ఏమండి అలాంటి వ్యక్తి గురించి చెప్పుకోవటం అనేది చాలా అవసరం కూడా. తర్వాత ఎంత పెద్ద డైలాగ్ అయినానండి అది ఒకటి చెప్పుకోవాలి. ఎంత పెద్ద డైలాగ్ అవనవండి, ఏకసంతాగ్రాహి, టకటకటక చెప్పేగల ఘనాపాటు. అందుకే జంధ్యాల గారు సూట్ అయ్యాడు. పెద్ద డైలాగ్ రాశారనుకోండి, ఎంత బ్రహ్మాండమైనా చెప్పేస్తారు ఆయన. ఏకసంతాగ్రాహిగా కూడా చెప్పుకుంటారు. ఆయన క్యారెక్టర్లే మనకి ప్రూవ్ అయినాయి బాగా. ఎప్పుడు ఆ తిట్లు కానీ తిట్ల దండకం కానీ ఏమండి ఈయన. అయితే ఇప్పుడు ఈయన గురించి చెప్పే ముందు ఇప్పుడు ఆ సుత్తివేలు గారికి ఈ సుత్తి వీరభద్రం గారికి మధ్య సుత్తి అనేది ఒకటి ఉంది. ఎదట వ్యక్తిని తిట్లతో దండకంతో అనవసరంగా ఇప్పుడు ఒక కథ చెప్పినట్టు చెప్తాడు ఈయన. అందుకని సుత్తి జంట అని పేరు వచ్చింది ఆయనకి. సుత్తి జంట అని వీళ్ళిద్దరికి అనుకున్నారు. 4 స్తంభాలు, అది 4 స్తంభాల అట్లో అంట్లు 5 అంటూ తిడతారు కదా, సుత్తి కొత్తకండి బాబు అంటాడు అతను వేలు. అక్కడి నుంచి వాళ్ళ జంట సుత్తి జంట వచ్చింది. అంటే ఈ సుత్తి ఇద్దరు పంచుకున్నారు. అంటే ఆయన సుత్తివేలు అయ్యారు. అసలు సుత్తి కొట్టేదేమో వీరభద్రరావు గారు, భరించేదేమో ఈయన వేలు గారు. ఎప్పుడు తిట్టేది ఆయన, భరించేదేమో ఈయన. అందుకని సుత్తి జంటని 4 స్తంభాల ఆటలో ప్రారంభమైంది. అలాగే ఆ కాంబినేషన్ ఎంతవరకు అయిందంటే దాదాపుగా జంధ్యాల గారే 10 సినిమాలు తీశారు. తర్వాత పడమటి సంధ్యారాగంలో డబ్బింగ్ చెప్తాడు చూసారు, ఆయన కూడా ఇలాగే వీరభద్రరావు గారి లాగే ఒక పెద్ద ఆయనకి డబ్బింగ్ చెప్పింది వీరభద్రరావు గారి. అంట్లా 5 అంటూ తిరుగుతూ ఉంటాడు ఆయన. పడమటి సంధ్యారాగం వాళ్ళ ఫాదర్ విజయశాంతి గారి ఫాదర్ ఏమండి. అలాగా వీరభద్రరావు గారిని బాగా ఉపయోగించుకున్నది జంధ్యాల గారు. సరే, వీళ్ళ రిలేషన్ ఏంటో చూద్దాం. ఈ సుత్తికి ఆ కథ ఉంది. చాలా కథ ఉందండి. జంధ్యాల గారికి కనెక్షన్ ఉంది దీనికి. అది ఊరికే మామూలుగా సినిమాల్లో వచ్చిన కనెక్షన్ కాదు. ఈయన ఈస్ట్ గోదావరిలో పుట్టారండి. ఈయన తండ్రి 1947 స్వతంత్రం వచ్చిన సంవత్సరం ఏమండి, జూన్ అనుకుంటాను. నెక్స్ట్ స్వతంత్రం వచ్చింది. ఈయన పుట్టి స్వతంత్రం తెచ్చాడు అలా అనుకుందాం పోనీ. ఈయన సుత్తు కొడితే భరించలేక బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇచ్చారు అలా అనుకుందాం పోనీ. ఊరికే చెప్తున్నాను అంటే సోబర్గా తీసుకోండి. అయినాపురంలో పుట్టాడు ఆయన. అయినాపురం ఏదో ఉందనుకుంటా, అయ్యనాపురం, తూర్పు కదా, ఈస్ట్ గోదావరిలో. తండ్రి ఉద్యోగరీత్యా తండ్రి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. విజయవాడ షిఫ్ట్ అయిపోయి విజయవాడలో సెటిల్ అయిపోయారు వీళ్ళు. విజయవాడలో సెటిల్ అయిన తర్వాత అక్కడ ఉద్యోగం చేస్తుంటే ఏకేటిపి హై స్కూల్లో స్కూల్కి వెళ్తున్నాడు ఆయన. ఏకేటిపి హై స్కూల్లో చదువు 10th క్లాసు, ఇంటర్ చదువు నుంచి నాటకాలు వేయటం, స్కూల్ నుంచి నాటకాలు వేయటం కూడా అలవాటు అయింది ఆయన. ఈయన బాగా బాగా చిన్నప్పటి నుంచి కథలు చదవటం కానీ నవలలు చదవటం కానీ అన్నీ బాగా ఇంట్రెస్ట్ వీరభద్రరావు గారికి. సాహిత్యాభిలాషి
ఒక రకంగా చెప్పాలంటే. మన కమ్యూనికేషన్ చాలా ఈజీగా తీసుకుంటాం, కానీ వీళ్ళందరూ మేధావులు నిజం చెప్పాలంటే. అలా ఉంటున్నప్పుడు డిగ్రీ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదివాడు ఆయన. ఎస్ఆర్ కాలేజీలో చదివిన వాళ్ళందరూ మహానుభావులు అయ్యారు. అందరూ చదివినాడు. మురళీమోహన్ గారు, కృష్ణ గారు అందరూ కూడా చదివిన వాళ్ళే అక్కడ కాలేజీలో. గుంటూరు కాలేజీలో కొంతమంది చదివారు, ఎస్ఆర్ఆర్ కాలేజీలో కొంతమంది చదివారు. జంజాల గారు క్లాస్మేట్. ఇక ఉప్పుకు నుప్పు తోడైంది. ఆయన నాటకాలు రాయటం, ఈ ప్రదర్శించటం. ఏమండి, ఈ నాటక కళా పరిషత్తుల్లో ప్రదర్శించటం. వీళ్ళందరూ ఆంధ్ర యూనివర్సిటీ నాటక కళా పరిషత్తుల్లో వీరిద్దరు జంజాల గారితో పాటు ఈయన కూడా ఆయన రాయటం, నాటకాలు ప్రదర్శించడం, మంచి పేరు వచ్చింది. పేరు వచ్చిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత ఈయన ఎవరి ద్వారంలో వాళ్ళు ఉన్నారు, ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు. వీరభద్రరావు గారు ఏంటంటే 1970లో ఆల్ ఇండియా రేడియోలో చేరాడు ఆయన. ఆల్ ఇండియా రేడియోలో ఎవరెవరు ఉన్నారండి? నండూరు సుబ్బారావు, ఉషశ్రీ గారు, ఏమండి సిఎస్ఆర్ ఆంజనేయులు, మహానటులు సిఎస్ఆర్ ఆంజనేయులు గారు, తర్వాత ఏబి ఆనంద్, ఎస్పెషల్లీ బాలాంతరపు రజనీకాంతరావు గారు. ఆయన మహామహుడు, ఆయన ఆల్ ఇండియా రేడియోకి. ఆయన గొల్లపూడి మాతృరావు గారు కూడా చెప్పారు ఒకసారి, ఆయన లాంటి మహానుభావుడితో పరిచయం కలగటం నా అదృష్టం అని. ఆయన ఈ నాటకాలు బ్రాడ్కాస్టింగ్ టీం ఉంటుంది కదా, నాటకాలు బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉంటారు రేడియోలో, వినే ఉంటారు, మేము విన్నాం అప్పుడు ఆ కాలంలో. నాటకాలు బ్రాడ్ చేసినప్పుడు టీంని సెలెక్ట్ చేసేవాడు ఆయన. ఎలా సెలెక్ట్ చేసేవారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ముందు ఎవరైనా సరే అక్కడ నుంచుని తెలుగు అక్షరాలు 56 కూడా స్పష్టంగా పలకాలి. ఈ 56 అక్షరాలు ఏమాత్రం తడబడినా, ఏమాత్రం ఇది వచ్చినా కూడా ఆయన టీంలో తీసేవాడు. అంటే ఎందుకు అలా చేసేవాడంటే, ఆడియో రేడియోలో వినిపించే భాష ఎంత స్పష్టంగా స్వచ్ఛంగా ఉండాలనేది ఆయన లీడర్గా చేశారు అక్కడ, ఆర్గనైజర్గా. డిక్షన్ ఉండాలని చెప్పి. ఎందుకంటే ఆడియో కదా, ఒక్క తప్పు వచ్చినా కూడా అక్కడ కుదరదు. ఏమండి, అందుకని వాళ్ళు పైగా లైవ్ టెలికాస్ట్, ఈ నాటకాలను లైవ్ టెలికాస్ట్, అందుకని చాలా బాగా ఉంటేనే వాళ్ళు సెలెక్ట్ చేసేవాడు. అలా సెలెక్ట్ చేసిన వాళ్ళు వీరభద్రరావు గారు ఒకళ్ళు. మహామహులందరూ ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారండి, అందులో సందేహం లేదు, సిఎస్ఆర్ ఆంజనేయులు గారితో సహా. అందుకనే ఈ మహామహుల గురించి చెప్పుకోవాల్సి వచ్చింది. ఉషశ్రీ గారు అంటే రామాయణం చెప్పడంలో అప్పుడు ఆల్ ఇండియా రేడియో విజయవాడ రామాయణం చెప్పేవాడు ఆయన, ఉషశ్రీ రామాయణం అని. ఏమండి, ఇలాగా ఇంతటి మహామహుల మధ్య వీరభద్రరావు గారు బ్రాడ్కాస్టింగ్ చేస్తూ, తర్వాత నాటకాలు వేస్తూ ఇచ్చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ నాటకాలు వేసేవారు. ఈయన కూడా పిలిచేవారు. ఈయన ఆర్టిస్ట్గా కూడా చాలా మంచి పేరు వచ్చింది నాటకాల్లో బాగా. ఆ టైంలో జంజాల గారు రచయితగా మెడ్రాస్ వెళ్ళిపోయాడు. ఎవరి జాబ్ వాళ్ళకి ఈయన ఆల్ ఇండియాలో చేస్తున్నారు. 1971లో వివాహం అయింది, శేఖరి అనే ఆమెతో వివాహం అయింది. అప్పటికి ఇండస్ట్రీ లేరు ఈయన వెళ్ళా. జంజాల గారు వెళ్ళిన తర్వాత రచయితగా సెట్ అయిన తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలో అంతకు ముందు ఉన్నారు, కానీ జంజాల గారితో ఫుల్ ఫ్లెడ్జ్గా వెళ్ళారు. ఎలాగ వెళ్ళారంటే, ధవళ సత్యం ఒక జాతర తీస్తూ ఒక ఆల్ ఇండియా రేడియోలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆల్ ఇండియా రేడియోలో ఈయన ఆధ్వర్యంలో చేసినప్పుడు పరిచయం అయింది ధవళ సత్యంతో. ఆయన అప్పుడు జాతర అనే సినిమా తీస్తున్నాడు, ఫస్ట్ సినిమా చిరంజీవి గారితో. తీస్తుంటే ఒక చిన్న వేషం ఇస్తాను రమ్మన్నాడు ఆయన. రమ్మంటే అలా పరిచయం వేశాడు ఆయన. ఆ తర్వాత ఆయన కంటిన్యూషన్ మాదాల రంగారావు ఎర్రమల్లిలో కూడా వేశాడు ఆయన. ఆ తర్వాత నేను పనిచేసిన సినిమాలో కూడా వేశారంటే అప్పుడు నాకు గుర్తు రావట్లేదు, బలిపేటలో కూడా వేశారని చెప్పారు ఆయన. నేను పనిచేశాను ఆ సినిమాకి. అంటే అప్పట్లో నేను అప్రెంటిస్ లేండి కొంచెం, అంచేది నాకు గుర్తు రాలే. బలిపేటలో పనిచేసినప్పుడు కోకా సంజీవరావు అని ఈ ఆల్ ఇండియా రేడియోలో కోకా సంజీవరావు ఉన్నాడు ఆయన. ఆయన కూడా ఆయనకి వేషం ఇచ్చాం మేము, వేషం పనిచేశాడు ఆయన. అంటే నాకంటే సీనియర్స్ ముందు చూసుకునేవాళ్ళు అప్పుడు, నేను కొంచెం బిగినింగ్ అక్కడ, అందుకని నాకు అంతగా గుర్తు రాలే. బలిపీఠం కూడా చేశారంట ఆయన. టైటిల్స్ మాత్రం వీరభద్రరావు అని ఉంది, చూశాను నేను, చెక్ చేసి చెప్తున్నప్పుడు. ఏమండి, ఈ పిక్చరాలు చేశారు కానీ గుర్తింపు లేదు. ఏదో చిన్న పాత్రలు చేయటం, వెళ్ళిపోవటం, బెదవాడ ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళిపోవటం తప్ప పెద్ద గుర్తింపు లేదు. ఈయనకి వచ్చిన టర్నింగ్ పాయింట్ ఎక్కడ అంటే, జంజాల గారు డైరెక్టర్ అయిన తర్వాతే. రచయితగా చాలా సినిమాలు చేశారు జంజాల గారు, కానీ దర్శకుడు అయిన తర్వాత ముద్దమందారం ఫస్ట్ పిక్చరు. ఆ తర్వాత ఇదే ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశాడు ఆయన. ఈ ప్రదీపు,
ఈ ప్రదీప్ ఉన్నాడు చూసారా, మనకి ఇచ్చేస్తూ ఉంటాడు. ఆ ప్రదీప్తో పెట్టి 4 స్తంభాలు, నరేష్ని ప్రదీప్ని పెట్టి పూర్ణిమ వీళ్ళందరితో 4 స్తంభాల ఆట తీస్తూ 4 స్తంభాల ఆటకి ఒక హాస్యం జంట కావాలని చెప్పేసి ఇప్పుడు తన క్లాస్మేట్ వీరభద్రరావు గారిని పిలిపించాడు. వీరభద్రరావు గారితో పాటు వీళ్ళందరూ నాటకాల్లో పరిచయం. వేలు గారు కూడా వైజాగ్లో ఆయన ఫోర్ట్లో చేస్తూ ఉంటాడు. ఆయన కూడా నాటకాల్లో ప్రసిద్ధి బాగా. సుత్తివేలు గారు ఆంధ్ర నాటక పరిషత్తులు వీళ్ళందరూ కలుస్తూ ఉంటారు. నాటకాలు వేసేవాళ్ళు ప్రతి వాళ్ళనండి ఈ పరిషత్తుల్లో మీట్ అవ్వకుండా ఒకళ్ళనొకళ్ళు తెలియకుండా ఎవరు ఉండేవాళ్ళు కాదు సార్. నాటకాలకు అంత ఇది ఉంది, విస్తరణ ఉంది, విస్తృతంగా వేసేవాళ్ళు నాటకాలు. అప్పుడు ఆయన్ని ఇన్ని కలిపారు. ఆయన స్లో, ఈయన స్పీడు. అయ్యా అంటాడు వేలు గారు, ఈయన ఊరి విధవా చచ్చో పింఛాను విధవా అంటాడు, నీ నోట్లో మైనం పుయ్యా అంటాడు ఈయన తిట్లు. తర్వాత కథ చెప్తూ ఏది అంటే జంజాల్ గారి సినిమాలు ఇవన్నీ. తర్వాత ఏది హైదరాబాదు, సికింద్రాబాదు, మరి కాంబినేషన్ అదే. ఈయన వీరభద్రరావు గారు చెప్తున్నా, ఆయనగా చెప్పింది. తర్వాత బ్రహ్మానంద గారిని ఒకసారి బీచ్ లో పాతి పెట్టేసి కదా ఎంతో చెప్పాడు. పెసరట్టు, మినపట్టు, ఇలాగ ఈ కామెడీ బాగా పండేదండి ఆయన. ఈయన మాట్లాడుతుంటేనే అయ్యో సుత్తికొట్టలో ఒక ఇన్స్పెక్టర్ ఈయన కేసు బుక్ చేద్దామని వచ్చి ఈయన కథ చెప్తుంటే వినేసి మోర్చిపోయి వెళ్ళిపోతాడు, పారిపోతాడు. అంటే నిజంగా ఇలాంటి కామెడీ జంజాల్ గారి దాంట్లో చూస్తాం ఖచ్చితంగా, నో డౌట్. ఆహనా పెళ్ళి అంటే పిచ్చెక్కిపోతాడు కదా. ఏది ఈ కోడి చూస్తుంటే భోజనం పెడతాడని తీసుకొచ్చి కోటేసుకొచ్చి కోటని చింపేస్తాడు. తర్వాత బస్ స్టాండ్ లో పిచ్చి పెట్టినట్టు తిరుగుతూ ఉంటాడు బస్ స్టాండ్ లో ఆహనా పెళ్ళంట్లో. ఏమండి ఇలాంటి క్యారెక్టర్లు వేయటంలో చాలా మాస్టర్ ఆయన. ఏమండి ఒకటి విషయం చెప్పాలంటే ఇక అక్కడి నుంచి ఆయన వరుస సినిమాలు జంజాల గారి సినిమాలు కానివ్వండి, ఈ సినిమాలు కానివ్వండి చేస్తూ 6 సంవత్సరాల్లో 200 పిక్చర్లు చేశారండి. ఈయన 71 నుంచి ఎప్పుడు వెళ్ళారండి మెడ్రాసు? 71లో వెళ్ళినప్పుడు కరెక్ట్ గా చెప్పాలంటే 81లో వెళ్ళాడు. 81 మ్యారేజ్ అయిన తర్వాత 10 సంవత్సరాలు పిల్లలు పుట్టారు. ఈయన పిల్లలు పుట్టారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఇద్దరు ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్. ఇంటర్ చదువుతుండగా పోయాడండి ఈయన. కొడుకు ఇంటర్ చదువుతుండగా పోయాడు ఆయన. కూతురికి పెళ్లి చేశారు. ఆ కూతురికి పెళ్లి ఆయనే చేశాడు, కుర్రాడు చేశాడు. నేను అనేది ఫస్ట్ అవకాశం వచ్చింది కదా. అవకాశం 82, 83 అది. జంజాల్ గారు డైరెక్టర్ అయిన తర్వాతే జంజాల్ గారు డైరెక్టర్ అయిన తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్నారు అంతేనా? క్యారెక్టర్ అంటే మంచి క్యారెక్టర్, అది క్యారెక్టర్ అని కాదు, సినిమాల్లో వేసామని అనిపించుకోవడానికి. పరిచయాలు, ఇప్పుడు పరిచయాలు ఉన్నాయనుకోండి, ఒక క్యారెక్టర్ ఎదురుగా రండి అని తీసుకెళ్ళటం, వేయటం తప్ప రెగ్యులర్ ఆర్టిస్ట్ గా ఆయన ట్రై చేయలేదు, ఉద్యోగాన్ని వదులుకోలేదు, వీళ్ళు అంత రెగ్యులర్ గా ట్రీట్ చేయలేదు. వచ్చారు కాబట్టి ఒక ఫ్రెండ్షిప్ లో పరిచయం అయింది. కాబట్టి ఇప్పుడు మీరు నాతో ఇంటర్వ్యూ చేశారు, ఒకసారి రండి నేను సినిమా తీస్తున్నానని సత్యం చెప్పాడు, వెళ్ళాడు, ఏదో ఒక క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ సినిమాకి కూడా రండి అని ఇతను బెజవాడ వెళ్ళిపోవటం, అప్పుడు రావడం, వచ్చి వెళ్ళిపోవటం, ఇలా జరిగింది తప్ప రెగ్యులర్గా మాత్రం జంజాల్ గారు వచ్చిన తర్వాతే చేశారు ఆయన. ఇక ఈ 4 స్తంభాల ఆటలో సుత్తి జంట పేలిన తర్వాత అండి, ఇక అందరి దృష్టిలోనూ వీళ్ళు పడిపోయారండి. సుత్తి జంట ఉంటే సినిమా సక్సెస్, పైగా చిన్నవాళ్లతో తీస్తే ఈ జంటను పెట్టుకుంటే సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుంది. క్రేజీ కాంబినేషన్ అయిపోయారండి. క్రేజీ కాంబినేషన్ అయిపోయి ప్రతి వాళ్ళు ఇంక్లూడింగ్ నాతో సహా. నేను కూడా ఎలాగ పెట్టి ఆయన పేరు గౌరీపతి పెట్టాను, వేలుదేమో లక్ష్మీపతి పెట్టాను. ఇలాగ అంటే సుత్తి కొడతా ఉంటారు, అలాంటి క్యారెక్టర్ నేను క్రియేట్ చేశాను. అంటే అంత ఇన్స్పిరేషన్ వచ్చింది దుర్గాదేవి సినిమాలో. ఏమండి తర్వాత ఇక జంజాల గారి సినిమాలు అయితే శ్రీవారికి ప్రేమలేఖ, చంటబ్బాయి చిరంజీవితో, బాలకృష్ణతో బాబాయ్ అబ్బాయి, ఇలాగా వరుస సినిమాల్లో ఆయన చేశారు. ఇక రేలంగి నరసింహరావు గారి దాంట్లో కొంటికుప్ప కాపురం, సుందరి సుబ్బారావు, మన్మధులీల కామరాజు కోల, విశ్వనాథ్ గారు స్వాతి ముత్యం, ఏమండి సంగీతం గారు మయూరి, దొరబాబు ఇంకో సినిమా దొరబాబు, తర్వాత నా సినిమాలో దుర్గాదేవి. ఇలాగ వరుస సినిమాల్లో కేవలం 81 నుంచి స్టార్ట్ అయ్యి ఆయన కెరీరు 88 ఆయన పోయేంత వరకు 200 చిత్రాల్లో నటించారండి. ఇక్కడ
ఈ సినిమాల్లో స్వాతి ముత్యం ఒకటి డిఫరెంట్ చెప్పు, స్వాతి ముత్యం రోల్. ఎందుకంటే ఇదంతా కామెడీ, అది వచ్చేసరికి అక్కడ అతన్ని హింసిస్తూ ఆ క్యారెక్టరైజేషన్ ఒక రకంగా విలన్ క్యారెక్టరైజేషన్. అంటే దాంట్లో కూడా ఆయన వ్యతిరేకత లేకుండా ఆయన్ని అంత అసహించుకునేవాళ్ళు కాదు, అలాంటి క్యారెక్టర్లు ఇచ్చినా కూడా. నెగిటివ్ యాంటాగనిస్ట్ కూడా చేసిన ఆయన ఇదేమి ఇది లేదు. అంటే వాళ్ళు ఏం చేసినా పండుద్ది అనే దానికి నిదర్శనం విశ్వనాథ్ గారి స్వాతి ముత్యం. ఏమండి అలాగా చేస్తూ ఆ తర్వాత విపరీతమైన క్రేజ్ అండి వీళ్ళని బుక్ చేయటంలో. కొన్ని సెపరేట్గా కూడా బుక్ చేశారు వీళ్ళ ఇది లేకుండా. వీళ్ళిద్దరినే ఎక్కువ కాంబినేషన్లో దాదాపుగా 30-40 పిక్చర్లు వీళ్ళ కాంబినేషన్లోనే వచ్చేసింది. మనకి కోటగారు బాబుమోహన్ గారు లాగా. అంతకు ముందు జంట వీళ్ళు, కోటగారు జంట తర్వాత అది వచ్చినప్పుడు అది చెప్తాను బాబు మన గురించి. ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది ఆయన. ఏమండి ఇలా వచ్చిన తర్వాత చూపులు కలిసిన శుభవేళని మళ్ళీ జంజాలు గడిపించారు. ఈ ఆర్ట్ ఫీల్డ్ అంటే ఎక్కువ టెన్షనే మనకి. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ సినిమాలు బాబు నువ్వు రా డేట్లు టెన్షన్ వస్తుంది. ఏమండి ఒక్కొక్కప్పుడు డేట్లు అడ్జస్ట్ కాకపోతే అది టెన్షన్ ప్రివేల్ అవుతుంది. అంటే ఇలాంటి టెన్షన్స్లో ఆయన డయాబెటిక్ వచ్చినా కూడా ఆ కొంతకాలం తర్వాత ఈయన సెట్ అయిన తర్వాత ఫ్యామిలీని మెడ్రాస్ తీసుకొచ్చాడు. ఆయన మెడ్రాస్ తీసుకొచ్చి వేలు గారు ఒక ఫ్లాటు, ఈయన ఒక ఫ్లాట్లో ఉండటం మొదలు పెట్టారు దూరంగా. ఏమండి ఇలా చేస్తుండగా పిల్లలు ఇక్కడే చదువుతున్నారు ఇప్పుడు. ఏమండి చదువుతుండగా చూపులు కలిసిన శుభవేళ 88లో ఇది. అంటే 7 సంవత్సరాలు అయింది ఇప్పటికి. 200 పిక్చర్స్ చేశారు. ఇట్స్ గ్రేట్ రికార్డ్. అంతే కదండి, పెద్ద రికార్డ్ అండి. తక్కువ టైంలో ఇంకా ఇప్పుడు చనిపోయే నాటికి 20 పిక్చర్లు ఉన్నాయి. ఇక దీనికంటే అసలు ఎంత రికార్డు క్రాస్ చేసేవాడు. ఏమండి వీళ్ళందరూ బ్రహ్మానందం గారు కానివ్వండి, బాబుమోహన్ కానివ్వండి, వీళ్ళందరూ 900-1000 పిక్చర్లు చేశారంటే ఎలా చేశారు? వాళ్ళ కోవలోకి వీరభద్రరావు గారు వచ్చేవాడు ఆయనకున్న స్పీడ్కి. ఏమండి అలా ఉంటున్నప్పుడు కొంచెం ఈ వచ్చినప్పుడు ఆ తల తిరిగి పడిపోయి కాళ్ళు ఇదైంది, దెబ్బ తగిలిందండి. దెబ్బ తగిలి రెస్ట్ తీసుకోవాలని చెప్పారు డాక్టర్లు. రెస్ట్ తీసుకుంటే నాకు తెలిసింది ఏంటంటే మరి అది కరెక్టో కాదో తెలీదు, దానికోసం ఏదో ఇంజక్షన్ ఇచ్చారట, అది రియాక్షన్ అయిందని ఏదో చెప్తారు. కొంచెం ఆ మందు రియాక్షన్ అయితే హార్ట్కి కూడా దానికి ఎఫెక్ట్ ఇస్తుందటండి డయాబెటీస్ వాళ్ళకి. అది పడకపోతే రెస్ట్ తీసుకోకుండా చేశారు కదా, అందుకని ఆ హాస్పిటల్లో అయిన తర్వాత ఆ మందులు తీసుకున్న తర్వాత రియాక్షన్ ఇచ్చి హార్ట్ అటాక్ వచ్చి సడన్గా పోయారండి. అంతకుముందే వేలుగారు మన ఇద్దరం కలుసుకోవాలి, రేపు వస్తాను చూడటానికి అని చెప్పేది ఓకే అన్నారంట ఈయన వీరభద్రరావు గారు. ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి ఇప్పుడు మామూలుగాను వచ్చారు. వేలుగారు అలా రాత్రి ఇచ్చేస్తున్నారు, ఆయనకు ఫోన్ వచ్చింది, నో మోర్ వీరభద్రరావు గారిని. అలాగ కుమిలిపోయాడు ఆయన. ఇచ్చేదంటే వీళ్ళిద్దరూ ఆత్మ శరీరంలాగా, ఆ జంట సుత్తి జంట అంటే ఆత్మ శరీరంలాగానే ఉండేవాళ్ళు. పైగా నాటకాల నుంచి కూడా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి. ఇది అయిన తర్వాత ఆయన చనిపోయే నాటికి సడన్ అటాక్ అవడంతో పిల్లలు, భార్య, ఆవిడ కొంచెం ధైర్యంగానే ఉన్నారు ఆవిడ. ఎందుకంటే ఈ అటాక్ నుంచి కొంచెం తొందరగానే కోలుకున్నారు ఆవిడ. ఎందుకంటే ఇంటర్మీడియట్ చదువుతున్నాడు కుర్రాడు, కూడా పెరిగి పెద్దడయ్యాడు. పిల్ల నాగలక్ష్మి అనే చెల్లెలు కూడా ఉంది. ఏమంటే ఈ ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఆవిడ నేను కూడా ఆధారపడితే బాగోదని చెప్పేసి మరి చదువుకున్న ఆవిడ కూడా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. వాళ్ళ ఇంట్లో అట్లా పెద్ద లైబ్రరీ ఉందటండి. చూస్తే ఆశ్చర్యపోతారు. ఒక కమెడియన్ ఇంట్లో లైబ్రరీ ఉందంటే ఎవరు నమ్మరు. అంటే ఎంత ఎడ్యుకేషన్ సైడ్ ఎంత ఇది చేశారో చేశారు. ఆ తర్వాత ఆయన కోరిక ప్రకారం పిల్లల్ని చదివించాలని చెప్పి జయం పట్టుకున్న ఆవిడ శేఖర్ గారు ఆవిడ పేరు. ఏమండి మేము పట్టుకుని పిల్లల్ని చదువు మానిపించలేదండి. ఇప్పటికి 10 పిక్చర్లో బ్యాలెన్స్లు రావాలి వాళ్ళకి. 10 పిక్చర్లో సినిమాలు బ్యాలెన్స్ రావాలి ఫినిష్ అయ్యి. అప్పుడు లిస్ట్ తీసుకుంది లాస్ట్లో చనిపోయిన తర్వాత అందరూ బ్యాలెన్స్లు ఇవ్వాలి కదా, కొన్ని రిలీజ్ అయిపోయిన ఉంటాయి, కొన్ని ఇది ఉంటాయి. ఆ లిస్టులో అన్ని డైరీ రాసి పెడతారంటాడు ఆయన, ఎవరెవరు ఏమివ్వాలి. చాలా ఇది అంటే ఒక పద్ధతిగా ఒక క్రమశిక్షణగా వెళ్తాడు ఆయన. ఇదిగో వీళ్ళంత ఇవ్వాలి రాసి పెట్టారంట.
ఆ డైరీ పట్టుకుని వెళ్ళారంట. కొడుకుని పంపించింది. ఇంటర్మీడియట్ చదువుతున్నాడు పర్లేదు కదా, కొడుకు పంపించి జంజాల గారు కూడా కొంచెం మాట సాయం చేశారు. ఇది కాక 4 లక్షలు ఎంత ఇవ్వాల్సి వస్తే అప్పటికి ఆ 10 మంది కలిపి 3 లక్షలు వసూలైంది. కొంతమంది ఎగ్గొట్టారంట. సరే, ఎగ్గొట్టు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోక్కర్లా, అది వాళ్ళ 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 దీన్ని బట్టి ఆధారపడింది, సంస్కారాన్ని బట్టి. 3 లక్షలు వసూలు అయితే దాన్ని పెట్టుకుని జంజాల గారు కొంత ఇచ్చి, జంజాల గారు కూడా కొంత సాయం చేశారు ఎడ్యుకేషన్కి, పిల్లలకి ఇదని చెప్పి. ఆ తర్వాత ఆ కుర్రాడు కష్టపడి చదివి ఇక్కడ చదవకుండా ఫారిన్ వెళ్ళి అమెరికా వెళ్ళి చదివాడండి. తను ఇచ్చేసుకుంది. అప్పటి వరకు వాళ్ళు కష్టాలు ఆ అమ్మాయికి పెళ్లి చేసి నాకు పెళ్లి చేశారు. కానీ ఇది వచ్చిన తర్వాత కుర్రాడు మంచి పొజిషన్కి వచ్చాడు. పొజిషన్కి వచ్చి చెల్లెలు పెళ్లి చేశాడు, తనే చేశాడు. మగ పిల్లవాడిగా బాధ్యతగా వహించాడు, పెళ్లి చేశాడండి. పెళ్లి చేసిన తర్వాత అన్ఫార్చునేట్లీ పెళ్ళయిన తర్వాత 2013లో నాగలక్ష్మి అనే ఆవిడ సిస్టరు బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోయింది. బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోయింది. ఇది ఒక విషాదం ఏమండి. తండ్రి అలాగా చనిపోయాడు. ఇది అమ్మాయి ఫుల్ ప్లెడ్జ్ లైఫ్ కాకుండా క్యాన్సర్తో చనిపోయింది ఏమండి. ఇక ఏం చేస్తాడు, బాధ్యత నెరవేర్చాడు కొడుగ్గా. నా తండ్రి నాకు నేర్పిన ఇది సంస్కారాన్ని బట్టి నేను చేసుకుంటున్నాను, అంచేత నేను డౌన్ అవ్వకూడదు అనుకున్నాను. అందుకని అమెరికాలో నేను ఉద్యోగం చేస్తూ చదువుకున్నాను, పనిచేస్తూ అక్కడ న్యాచురల్గా కదా పనిచేస్తూ చదువుకుని చాలా పెద్ద స్థాయిలో చదివాడు. పెద్ద స్థాయిలో చదివి ఇండియాకి వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు. కంపెనీ ఓన్ కంపెనీ పెట్టి హీ నౌ వెల్ ఆఫ్. 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో కంపెనీ పెట్టి తను అక్కడ పనిచేశాడు. ఇక్కడికి వచ్చి సొంతంగా కంపెనీ పెట్టి సాఫ్ట్వేర్ కంపెనీ లీడ్ చేస్తున్నాడండి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళిద్దరు తల్లి కొడుకు, అతను కూడా పెళ్లి చేసుకుని అతను కూడా ఒక కూతురు ఉంది. భార్యతో పాటు ఒక బిడ్డను కన్నారు. చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అంటే ఆ తండ్రి చేసుకున్న పుణ్యం ఇది. ఒక రకంగా చెప్పాలంటే తండ్రి ఎలా పెంచాడు అనే దానికి ఒక ఇది. అంటే బాధ్యతలని కుర్రాడు తీసుకున్నాడు. ఆ తర్వాత ఈవిడ అధైర్యపడ్డా కూడా ఈ ఫ్యామిలీ ఇలాగయ్యేది, నువ్వు ఏదో పనిలోకి చేరినానా అంటే కూడా అయిపోయింది. నువ్వు పనిలో చేరి మన కుటుంబాన్ని పోషించని తల్లి అన్నదనుకోండి, అయిపోయింది. ఈ స్థాయి ఉండదు. సో తండ్రి ఏదైతే కోరుకున్నాడో, భర్త ఏదైతే కోరుకున్నాడో వీరభద్రరావు గారు, కొడుకులు బాగా చదివించే, కొడుకు కూతుర్ని బాగా చదివించాలని అనుకున్నాడు ఆయన. చెప్తూ ఉండేవాడు ఆయన. అంచేత మీరు ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్లో మాత్రం ఇది కాకూడదు అని చెప్పేసి, మీరు ఎంత చదువుకుంటే అంత చదివిస్తాను బాబు అని చెప్పేసి చెప్పేవాడు అటండి ఆయన. అదే నూరు పోసేవాడు ఆయన ఇప్పుడు కూడా. నేను ఇప్పుడు ఏదో సినిమాల్లో చేస్తున్నాను అని చెప్పి దీన్ని మైండ్లో పెట్టుకోవద్దు, ఓన్లీ ఎడ్యుకేషనే మీకు అని చెప్పేసి చేస్తున్నాడు. ఇంటర్మీడియట్ వరకు ఆయన ఉన్నారు ఆయన. ఆ తర్వాత దాన్ని ఫుల్ఫిల్ చేసింది భార్య. ఇది మెయిన్గా చెప్పుకోవాల్సింది మనం. ఎంచేతంటే ఎప్పుడు ఒక అశుభం జరిగినంత మాత్రాన, ఒకళ్ళు పోయినంత మాత్రాన లక్ష్యం మాత్రం మనం ఎప్పుడు వెనకడుగు వేయకూడదు. లక్ష్యాన్ని నెరవేర్చే దిశలోనే ఉండాలి. పిల్లల భవిష్యత్తును కాపాడుకోవటంలోనే తల్లి బాధ్యత ఉందని తల్లి భావించింది. తర్వాత నా తండ్రి బాధ్యతలు నేను నెరవేర్చాలని చెప్పి కొడుకు భావించాడు. చెల్లెలు పెళ్లి చేశాడు, తల్లిని చూసుకున్నాడు, తను పెళ్లి చేసుకున్నాడు, ఒక బిడ్డను కన్నాడు, హ్యాపీగా తను కంపెనీ పెట్టాడు, 10 మందికి ఉద్యోగం కల్పించి హ్యాపీగా ఉన్నాడు. ఇది వీళ్ళ ఫ్యామిలీ కుటుంబం. అంటే ఒక్కొక్క కుటుంబానికంటే ఒక్కొక్క మంచి జరగాలని, మంచి లక్షణాలు ఉంటే కుటుంబం ఎంత బాగుంటుందో అనడానికి చెప్పడానికి ఈ కుటుంబం ఉదాహరణ. ఆయన అర్ధంతరంగా పోయినా కూడా అంచేత వాళ్ళు ఏమి ఆధారపడలే. నిజంగా షార్ట్ పీరియడ్లో ఎక్కువ సినిమాలు చేశారండి, 200 సినిమాలు చేశారు. అంటే ఎంత కష్టపడి ఉంటాడు ఆయన. ఇయర్కి వచ్చేసరికల్లా 30 పైన వస్తుంది. 30 పైన 30 సినిమాలు చేశారు కదా. అవును, 6 సంవత్సరాలు అవును దాదాపుగా. ఏమండి, అంచేత ఇది వీరభద్రరావు గారిది గుణపాఠమే మనకి. అలాగే వేలుగారు కూడా కొంచెం ఎక్కువ కాలం ఉన్నా కూడా ఆ తర్వాత వేలుగారికి డల్ అయిపోయింది పాపం. ఇంకా ఆయన చెప్పుకోలేదు కాబట్టి అది నేను తర్వాత చెప్పాను. ఆయన కూడా 200 పైన చేశాడు ఆయన. బట్ వీరభద్రరావు గారు ఫాస్ట్, ఇంకా లాంగ్ స్టాండింగ్. మొన్నే పోయాడు ఆయన వేలుగారు 2022 ఎప్పుడు. అంచేత ఇది తర్వాత చెప్పుకుందాం మనం. జంటల గురించి ఈ జంట విడదీయకూడదు. ఎంచేతంటే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన వేలుగారు.
అది ఆయన ఫ్యామిలీ కూడా మంచిది. సో కాబట్టి ఆయన కూడా వెంటనే రిలీజ్ చేద్దాం.